మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా? తోటి పిల్లలతో ఇంటి ముందే ఆడుకుంటున్నారా? అయితే జర భద్రం. కిడ్నాప్ ముఠాలు బాగా తిరుగుతున్నాయి. గద్దల్లా నిర్దాక్షిణంగా వాళ్ళను తన్నుకుపోతున్నారు. మీరు ఏ మాత్రం ఆదమర్చి ఉన్నా మీ చంటి బిడ్డ మీకు దూరం కావచ్చు. ఏం నమ్మటం లేదా? అయితే ఈ స్టోరీ చూడండి. తొమ్మిది నెలలు కానీ పెంచి పెట్టి ఏం కాదు. మా ఆయన ఏడుస్తున్నాడు, నా పెద్ద కొడుకు ఏడుస్తున్నాడు. నా కొడుకులు మాత్రం నాకు ఇచ్చిండు. వాళ్ళ కాలు పట్టుకోబెట్టి నా కొడుకు ఈ పులసనే ఉండకూడదు. మళ్ళీ చేతులెట్టి నూపుతున్నా. ఈ తల్లి ఆవేదన మాత్రమే కాదు, ఎంతో మంది తల్లుల కడుపు కోతకు కారణమవుతుంది ముఠ. 5 సభ్యుల గ్యాంగ్ ఆగస్టు 25న లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర 7.5 వయసున్న చిన్నారిని కిడ్నాప్ చేశారు. కాచిగూడలో 5 ఏళ్ల బాలికను, లింగంపల్లిలో మరో బాలికను ఎత్తుకెళ్లారు. గత ఏడాది 5 ఏళ్ల బాబును కిడ్నాప్ చేశారు. బాధిత తల్లి ఫిర్యాదుతో కూపీలాగితే రిజ్వానా బేగం, మహమ్మద్ ఆసిఫ్, చిలకూరి రాజుతో పాటు మరో 2 బండారం బయటపడింది. గ్యాంగ్ లో కీలకం చిలకూరి రాజు. ముందు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే మహమ్మద్ ఆరిఫ్, నరసింహారెడ్డి పాత్ర బయటకొచ్చింది. అతన్ని విచారించగా సిద్దిపేటలో క్లినిక్ నడిపే రిజ్వానా పేరు బయటకొచ్చింది. ఆమె సంతానం లేని వాళ్లకు పిల్లల్ని విక్రయిస్తున్నట్టుగా పోలీసులు తేల్చారు. మొత్తం 6 పిల్లల్ని రెస్క్యూ చేశారు. వరుసగా 3 రోజులు సీసీటీవీలు అన్నీ వెరిఫై చేసిన తర్వాత మాకు క్లారిటీ వచ్చింది. ఆ వ్యక్తిని మేము గుర్తించి నిన్న ఉదయం కొల్లూరు దగ్గర అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ గత 4-5 సంవత్సరాల నుంచి ఇదే విధంగా పిల్లల్ని ఎత్తుకెళ్ళి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి అమ్ముకుంటున్నట్టు తెలిసింది. మొదటగా ఇతను కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఒక అమ్మాయిని తీసుకెళ్లి జిన్నారం మండలంలో వీళ్ళ బంధువులు ఉంటారు, వాళ్ళకి ఇచ్చిందనమాట 42,000కు. ఈ గుడిసెల దగ్గర ఉండే దగ్గర పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, వీళ్ళకి 3-4 పిల్లలు ఉంటారు. ఒకరిని తీసుకుపోతే వీళ్ళంతా పట్టించుకోరనే మంచి వీనికి ఇది ఉందన్నమాట. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల దగ్గర రెక్కించేస్తారు. ఆ తర్వాత మైగ్రెంట్ పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు. నేరుగా తీసుకెళ్లి రిజ్వానాకు అప్పగిస్తారు. విచిత్రం ఏంటంటే చిలకూరి రాజే తన బిడ్డను విక్రయించినట్టుగా గుర్తించారు పోలీసులు. నిందితుల నుంచి 5 లక్షల రూపాయలు రికవరీ చేశామన్నారు పోలీసులు. పిల్లల్ని వీళ్ళు అమ్మినట్టు 4 పిల్లల్ని అమ్మినట్టు మనకు ఎవిడెన్స్ దొరికినాయి. అండ్ వీళ్ళని అరెస్ట్ చేసుకొని ఒక 5 lakhs రికవరీ కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా 2 పిల్లలను వాళ్ళ ఫాదరే అమ్మినట్టు మనకు సమాచారం ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఇంకా వాళ్ళ ఫాదర్ మీద కూడా కేసు దర్యాప్తు చేస్తున్నాము. ఇట్లా ఈ 4 మూట లాస్ట్ 5 years నుంచి ఈ 6 పీపుల్ని చేసుకున్నట్టు ఆధారం ఉన్నాయి. అలాగే మీ మిసెస్ రిజ్వానా నర్సింగ్ హోమ్లో ఇంకా ఎన్ని చేశారో దాని మీద కూడా సపరేట్ టీంలో పెట్టి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. బిడ్డను అప్పగించిన పోలీసులకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది ఆ తల్లి. రైల్వేల దాకా స్టేషన్ దాకా అందరిని నడుచుకుంటున్నా. నా బాబు రాలేదు అని తెలిసింది. ఏం కాదు దొరుకుతారు, రేపు కంప్లైంట్ పెట్టామని చెప్పి తెల్లారి కంప్లైంట్ పెట్టేశాం. మేము చిన్న సార్ వాళ్ళు పెడితే సార్ వాళ్ళు మాకు సహాయం చేసిండు, చాలా హెల్ప్ చేసిండు. మాలంటే ఎంతమంటే అంతమందిని పట్టుకొని మాలంటే కడుపు దోశ ఎంత ఉంటే 9 నెలలు మోసి కన్న పాపానికి మా పిల్లలు లక్షలకు అమ్మిస్తే మా జీవితాలే ఉంటాయి. క్లినిక్ మాటున రిజ్వానా ఎంతమంది పిల్లల్ని విక్రయించిందన్న కోణంలో పోలీసులు లోతుగా విచారణ మొదలుపెట్టారు. పిల్లల్ని అమ్మిన వాళ్లపైనే కాదు, కొన్న వాళ్లపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని, పిల్లల విషయంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం పనికిరాదని, ఎప్పుడూ వాళ్ళను కంట కనిపెడుతూ ఉండాలని సజెస్ట్ చేశారు.